అయోధ్య రామ మందిరానికి ఎన్టీఆర్ చేసిన పనికి పీఎం మోదీ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారట. అయోధ్య రామ మందిరంలో మన ఎన్టీఆర్ చేసిన పనికి ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారట. ఎందుకంటే నిజంగానే చాలా గొప్ప పని చేశారని, నిజంగా ఈ విషయం తెలిసి నేనైతే ఆశ్చర్యపోయానంటూ చెప్తున్నారట. అయోధ్య రామ మందిరం కోసం ఎన్టీఆర్ దాదాపు 20 కోట్ల రూపాయల సాయం చేశారని తెలిసి ప్రధాని మోదీ ఎంతో మెచ్చుకున్నారట. ఇంత చిన్న వయస్సులో ఇంత భారీ అమౌంట్‌ని డొనేట్ చేశారంటే రాజకీయంగా ఆయన వస్తే ఇంకా మంచి జరుగుతుందని హీరోగా ఆల్రెడీ 'కొమరం భీమ్' పెర్ఫార్మన్స్‌ని అయితే చూశాను. ఎన్టీఆర్ ఈరోజు గ్లోబల్ స్టేజ్‌లో ఇండియాని రిప్రజెంట్ చేశారు. మరి ముందు అయోధ్య రామాలయానికి కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉందని, మరి తను ఎంతో మంచి ఎత్తుకు ఎదుగుతారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నాకు మరి ఆయన గురించి ఇటీవలే తెలిసింది. కాబట్టి ఎన్టీఆర్ అటు రాజకీయంగా వచ్చినా కూడా సంతోషంగానే ఉంటుందంటూ మరి చంద్రబాబు విషయంలో మరి ఆయనకి సంబంధించిన ఎన్నో విషయాలైతే తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టే ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారట. అంతేకాకుండా ఈ విషయంపై ఎన్నో మార్పులైతే వస్తున్నాయని, అయోధ్య రామాలయం కోసం ఎన్టీఆర్‌ని ప్రప్రథమంగా ఆహ్వానిస్తామంటూ పీఎం మోదీ చెప్తున్నారు.